శ్రీశైలంలో ఉన్న జంట నందుల గురించి మీకు తెలుసా? శివుడి భక్తుడు అయిన ఒక శిల్పి కేవలం 40 రోజుల్లో 2 అద్భుతమైన నందులను చెక్కారు. ఆ నందులని కృష్ణానదిని దాటించి శ్రీశైలం ఎలా తీసుకుపోవాలో అని ఆలోచిస్తూ నిద్రపోతాడు. తన కలలో శివుడు కనిపించి, నీ శ్రమ వృధా అవ్వదు, ఈ తాడ్లని నందులకి కట్టి వెనక్కి తిరిగి చూడకుండా శ్రీశైలంకి వెళ్ళు అని చెప్పి తాడ్లు ఇస్తాడు. ఆ శిల్పికి మేలుకు వచ్చి లేచి చూస్తే అక్కడ తాడ్లు ఉంటాయి. నా కలలో శివయ్య చెప్పింది నిజమే అని గ్రహించి సంతోషంతో ఆ తార్లని నందులకి కట్టి శ్రీశైలంకి బయలుదేరుతాడు. ఒక రోజు తర్వాత పాతాళ గంగకి చేరుకుంటాడు. అలాగే కృష్ణానదిని దాటుతుండగా ఒక నంది ముందుకు వస్తుంది, మరొక నంది ముందుకు రాదు. ఆ నంది కాలు రాళ్ళలో ఇరుక్కుందేమో అని ఆ శిల్పి తల తిప్పి వెనక్కి చూస్తాడు. ఆ నంది మళ్ళీ రాయిగా మారిపోతుంది. దీంతో ఇంకా ఏం చేయలేక ఆ నందిని అక్కడే విడిచేసి ఇంకో నందిని శ్రీశైలంకి తీసుకుపోతాడు. అలా తీసుకుపోయిన నందినే మనం ఇప్పుడు శ్రీశైలానికి దర్శించుకుంటున్నాము.